11 బాఫ్టా అవార్డులు 2024 విజేతల పూర్తి జాబితాను తనిఖీ చేయండి. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ బాఫ్టా అవార్డ్స్ 2024 ప్రముఖ డేవిడ్ టెన్నాంట్ హోస్ట్ చేశారు. డాక్టర్ హూ లో తన పాత్రకు బాగా పేరు తెచ్చుకున్నారు. ఇది సినిమాటిక్ ఎక్సలెన్స్ వేడుక. ఇది లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో జరిగింది. ఆస్కార్లకు బ్రిటిష్ కౌంటర్పార్ట్గా గౌరవించబడిన ఈ ఈవెంట్ యుఎస్లో బ్రిట్బాక్స్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూసింది. అయితే టేప్ ఆలస్యమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర అభిమానులను వేడుకలలో పాల్గొనడానికి అనుమతించింది. ఓపెన్ హైమర్ సాయంత్రన ఆధిపత్యం చెలాయిస్తుంది. ఆకట్టుకునే 13 నామినేషన్లతో అగ్రగామిగా నిలిచింది. ఓపెన్ హైమర్ రాత్రిపూట అతిపెద్ద విజేతగా నిలిచింది. ఉత్తమ చిత్రంతో సహా 7 బాతలను పొందింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాని అద్భుతమైన కథనం మరియు దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఒరిజినల్ స్కోర్ మరియు సపోర్టింగ్ యాక్టర్ వంటి విభాగాలలో కూడా మెరిసింది. రాబర్ట్ డౌనీ జూనియర్ తన పాత్రకు విజేతగా నిలిచాడు. సిలియన్ మర్ఫీ యొక్క నామమాత్రపు పాత్ర యొక్క చిత్రణ అతనికి ప్రముఖ నటుడి అవార్డును సంపాదించిపెట్టింది. ఈ సంవత్సరం చలనచిత్ర కళాఖండంగా చలనచిత్ర స్థానాన్ని సుస్థిరం చేసింది. బాఫ్టా అవార్డ్స్ 2024 విజేతల పూర్తి జాబితాను ఇక్కడ చూడండి. ఈ పట్టిక బాఫ్టా అవార్డ్స్ 2024లో వివిధ విభాగాలలో విజేతల సమగ్ర అవలోకనాన్ని అందిస్తుంది. నో వర్గం విజేత 1 ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ 2 అత్యుత్తమ బ్రిటిష్ ఫిల్మ్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 బ్రిటిష్ రచయిత దర్శకుడు లేదా నిర్మాత ఎర్త్ మామా ద్వారా అత్యుత్తమ అరంగేట్రం సవానా లీఫ్ రచయిత దర్శకుడు నిర్మాత షిర్లీ ఓ కానర్ నిర్మాత మెడ్ బ్రియోర్డాన్ నిర్మాత 4 సినిమా ఆంగ్ల భాషలో లేదు ఆసక్తి జోన్ 5 డాక్యుమెంటరీ మారియుపోల్లో 20 రోజులు 6 యానిమేటెడ్ ఫిల్మ్ ది బాయ్ అండ్ ది హెరాన్ 7 దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ 8 ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ 9 అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అమెరికన్ ఫిక్షన్ 10 ప్రముఖ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ 11 ప్రముఖ నటుడు సిలియన్ మర్ఫీ ఓపెన్ హైమర్ 12 సహాయ నటి డావెన్ జాయ్ రాండాల్ఫ్ ద హోల్డోవర్స్ 13 సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్ 14 ఒరిజినల్ స్కోర్ ఓపెన్ హైమర్ 15 సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్ 16 ఎడిటింగ్ ఓపెన్ హైమర్ 17 కాస్టింగ్ హోల్డోవర్స్ 18 ప్రొడక్షన్ డిజైన్ పూర్ థింగ్స్ 19 కాస్ట్యూమర్ డిజైన్ పేద విషయాలు 20 మేకప్ మరియు హెయిర్ పూర్ థింగ్స్ 21 ధ్వని ఆసక్తి జోన్ 22 స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ పూర్ థింగ్స్ 23 బ్రిటిష్ షార్ట్ యానిమేషన్ క్రాబ్ డే 24 ఈ రైజింగ్ స్టార్ అవార్డు మియా మెక్కెన్నా బ్రూస్ 25 బ్రిటిష్ షార్ట్ ఫిల్మ్ జెల్లీ ఫిష్ మరియు లోబ్స్టర్ 12 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వివిధ దేశాల పాస్పోర్ట్లు అందించే బలం మరియు గ్లోబల్ మొబిలిటీని కొలిచే ప్రఖ్యాత మెట్రిక్ 2024 కోసం దాని ర్యాంకింగ్లను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం
ఫ్రాన్స్ ప్యాక్లో అగ్రగామిగా ఉంది. దాని పాస్పోర్ట్ హోల్డర్లు 194 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ని పొందుతున్నారు. ఇది దేశం యొక్క దృఢమైన దౌత్య సంబంధాలు మరియు దాని పౌరుల ప్రపంచ చలనశీలతకు నిదర్శనం. అగ్రశ్రేణి ఏ గ్లోబల్ యాక్సెస్ ఎలీట్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్లతో పాటు పాస్పోర్ట్ పవర్లో పరాకాష్ఠగా నిలుస్తుంది. ప్రతి ఒక్కటి తమ పౌరులకు 194 దేశాలకు వీసా రహిత ప్రాప్యతను అందిస్తోంది. ఈ ఎలైట్ గ్రూప్ గ్లోబల్ లీడర్ల యొక్క విభిన్న క్రాస్ సెక్షన్ను సూచిస్తుంది, సాఫ్ట్ పవర్ యొక్క ప్రాముఖ్యతను మరియు అంతర్జాతీయ సహకారం యొక్క ప్రయోజనాలను నొక్కి చెబుతుంది. గ్లోబల్ ర్యాంకింగ్లు మరియు మొబిలిటీ అంతర్దృష్టులు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 గ్లోబల్ మొబిలిటీలో ఆసక్తికరమైన మార్పులు మరియు ట్రెండ్లను వెల్లడిస్తుంది. భారతదేశం 62 దేశాలకు వీసా రహిత యాక్సెస్తో 85వ స్థానానికి పడిపోయి, దాని ర్యాంక్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, దాని సముద్ర పొరుగు దేశం మాల్దీవులు 96 దేశాలకు యాక్సెస్ను పొందుతూ 58వ స్థానంలో నిలిచింది. అనేక యూరోపియన్ దేశాలకు వీసా రహిత యాక్సెస్ను విస్తరించడం ద్వారా తన పర్యాటక రంగాన్ని పునరుజ్జీవింపజేయాలని ప్రయత్నిస్తున్నందున చైనా తన స్థానాన్ని కొద్దిగా మెరుగుపరుచుకుని 64వ స్థానానికి చేరుకుంది. దేశం యొక్క వివాదాస్పద వలస వ్యతిరేక విధానాలు ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ దాని బలమైన పాస్పోర్ట్ను ప్రతిబింబిస్తూ 6వ స్థానానికి చేరుకుంది. ఈ సంవత్సరం సూచిక కూడా 2 దశాబ్దాల క్రితంతో పోలిస్తే ప్రపంచ చలనశీలతలో గణనీయమైన వృద్ధిని హైలైట్ చేస్తుంది. వీసా రహితంగా అందుబాటులో ఉన్న దేశాల సగటు సంఖ్య 2006లో 58 నుండి 2024లో 111కి దాదాపు రెట్టింపు అయింది. 2024 కోసం వివరణాత్మక పాస్పోర్ట్ పవర్ ర్యాంకింగ్లు. దిగువ పట్టిక 2024 కోసం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అగ్రశ్రేణి ర్యాంకింగ్లను వివరిస్తుంది. వివిధ దేశాలు తమ పౌరులకు కల్పించే ప్రయాణ స్వేచ్ఛ పరంగా ఎలా పోలుస్తాయో స్పష్టమైన వీక్షణను అందిస్తోంది. ర్యాంక్ దేశం లు వీసా రహిత యాక్సెస్ 1 ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్. స్పెయిన్ 194, 2 ఫిన్లాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ 193, 3 ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, యునైటెడ్ కింగ్డమ్ 192, 4 బెల్జియం, నార్వే, పోర్చుగల్ 191, 5 ఆస్ట్రేలియా, గ్రీస్, మాల్టా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ 190, 6 కెనడా, చెచియా, పోలాండ్, యునైటెడ్ స్టేట్స్ 189, 7 హంగరీ, లిథువేనియా 188, 8 ఎస్టోనియా 187, 9 లాట్వియా. స్లోవేకియా, స్లోవేనియా 186, 10 ఐస్లాండ్ 185, 85 భారతదేశం 62. పాస్పోర్ట్ బలం యొక్క చిక్కులు. ర్యాంకింగ్లు ఈ దేశాల పౌరులు అనుభవిస్తున్న ప్రయాణ సౌకర్యాన్ని ప్రతిబింబించడమే కాకుండా దౌత్యపరమైన పలుకుబడి మరియు అంతర్జాతీయ సంబంధాల బలాన్ని కూడా సూచిస్తాయి. బలమైన పాస్పోర్ట్లు కలిగిన దేశాలు సైనిక శక్తి కంటే సాంస్కృతిక మరియు ఆర్థిక మార్గాల ద్వారా అంతర్జాతీయ వ్యవహారాలను ప్రభావితం చేస్తూ అధిక స్థాయి సాఫ్ట్ పవర్ను కలిగి ఉంటాయి. 14 MS ధోని IPL యొక్క గ్రేటెస్ట్ ఆల్ టైమ్ టీమ్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2008లో ప్రారంభమైనప్పటి నుండి క్రికెట్ ప్రపంచంలో ప్రతిభ మరియు ఉత్సాహం యొక్క శక్తి కేంద్రంగా ఉంది. దాని విజయాన్ని గుర్తుచేసుకోవడానికి గౌరవనీయమైన మాజీ క్రికెటర్లు మరియు పాత్రికేయులతో కూడిన ఎంపిక ప్యానెల్ IPL యొక్క ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టీమ్ను సమీకరించడానికి సమావేశమైంది. ఎంపిక ప్యానెల్: వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్, దాదాపు 70 మంది జర్నలిస్టులు. కెప్టెన్సీ: ఈ స్టార్ స్టడెడ్ సమిష్టిని నడిపించడానికి దిగ్గజ మహేంద్ర సింగ్ ధోని ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. అతని అసమానమైన నాయకత్వాన్ని మరియు క్రికెట్ చతురతను తెరపైకి తెచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్: స్థానం ప్లేయర్ 1 ఓపెనర్ డేవిడ్ వార్నర్, 2 ఓపెనర్ విరాట్ కోహ్లీ, 3 క్రిస్ గేల్, 4 సురేష్ రైనా, 5 AB డివిలియర్స్, 6 సూర్యకుమార్ యాదవ్. ఆల్ రౌండర్లు: హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్. బౌలింగ్ అటాక్: రకం ప్లేయర్ స్పిన్నర్ రషీద్ ఖాన్, స్పిన్నర్ సునీల్ నరైన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, పేసర్ లసిత్ మలింగ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా. 15 జమ్మూలో ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవాలు మరియు కార్యక్రమాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ పర్యటన ఈ ప్రాంత అభివృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. రూ. 45,375 కోట్ల, సుమారు $5.5 కోట్ల విలువైన ప్రాజెక్టుల సముదాయం ప్రారంభోత్సవం లేదా ప్రారంభించబడుతోంది. ఈ పర్యటన జమ్మూ మరియు కాశ్మీర్లో మౌలిక సదుపాయాలు మరియు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన: చినాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించడం ప్రధానమంత్రి పర్యటనలోని ముఖ్యాంశం. నదీ గర్భం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఇంజనీరింగ్ అద్భుతం ఈఫిల్ టవర్ ఎత్తును 35 మీటర్లు అధిగమిస్తుంది. 1.3 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ వంతెన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ USBRL ప్రాజెక్ట్ యొక్క 111 కిమీ కత్రా, బనిహాల్ స్ట్రెచ్లో కీలకమైన భాగం. ఈ వంతెన కేవలం మౌలిక సదుపాయాల సాధనే కాదు, కాశ్మీర్ లోయను జమ్మూలోని కత్రాతో అనుసంధానించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. కత్రా మరియు శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని 5 గంటలు తగ్గిస్తానని హామీ ఇచ్చింది. అదనంగా, లోయ యొక్క మొదటి ఎలక్ట్రిక్ రైలు మరియు సంగల్దాన్ స్టేషన్ను బారాముల్లా స్టేషన్కు అనుసంధానించే రైలు సర్వీస్ను PM మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. ఇది ప్రాంతం యొక్క కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. ఎయిమ్స్ జమ్మూ ప్రారంభోత్సవం: జమ్మూలోని విజయపూర్, సాంబా లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం మరొక ముఖ్యమైన కార్యక్రమం. 1660 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక సదుపాయం 227 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది 720 పడకలు, 125 సీట్లతో వైద్య కళాశాల, 60 సీట్లతో నర్సింగ్ కళాశాల మరియు ఆయుష్ బ్లాక్ వంటి ఇతర సౌకర్యాలను కలిగి ఉంది. కార్డియాలజీ, న్యూరాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీతో సహా 18 స్పెషాలిటీలు మరియు 17 సూపర్ స్పెషాలిటీలను అందించడానికి ఆసుపత్రి సిద్ధంగా ఉంది. ఇందులో ICU, ఎమర్జెన్సీ సర్వీసెస్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు మరియు డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్: జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపొందించబడిన ఈ టెర్మినల్ రద్దీ సమయాల్లో 2,000 మంది ప్రయాణికులకు స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆధునిక సౌకర్యాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అభివృద్ధి ఈ ప్రాంతంలో ఎయిర్ కనెక్టివిటీ, టూరిజం, వాణిజ్యం మరియు ఆర్థిక వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. అదనపు ప్రాజెక్టులు, అంతేకాకుండా జమ్మూలో అత్యాధునిక, పూర్తి ఆటోమేటెడ్ కామన్ యూజర్ ఫెసిలిటీ (CUF) పెట్రోలియం డిపో అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సుమారు 1,00,000 కిలోలీటర్లు నిల్వ సామర్థ్యంతో రూ. 677 కోట్ల సదుపాయం వివిధ ఇంధనాలను నిల్వ చేస్తుంది మరియు ప్రాంతం యొక్క ఇంధన భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఉంది. 16 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 ప్రకటించబడింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2024 ముంబైలో జరిగింది. ఇందులో భారతీయ సినిమా పురోగతికి గణనీయమైన కృషి చేసినందుకు 40 మంది వ్యక్తులు ప్రశంసలు అందుకున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి గౌరవనీయమైన వ్యక్తులతో కూడిన ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడిన ఈ అవార్డు గ్రహీతలు DPIFF యొక్క 70వ ఎడిషన్లో గుర్తింపు పొందారు. ఈ వేడుక ఆకర్షణీయంగా జరిగింది. షారూఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, కరీనా కపూర్, విక్రాంత్ మాస్సే, నయనతార, షాహిద్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇది చిరస్మరణీయమైన సాయంత్రం అయింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితా. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తుల అద్భుతమైన ప్రతిభను మరియు సేవలను జరుపుకుంది. వర్గం విజేత పని 1 ఉత్తమ నటుడు షారూఖ్ ఖాన్ జవాన్. రెండు ఉత్తమ నటి రాణి ముఖర్జీ శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే. 3 ఉత్తమ చిత్రం జవాన్. 4 ఉత్తమ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్. 5 ఉత్తమ నటుడు క్రిటిక్స్ విక్కీ కౌశల్ సామ్ బహదూర్. 6 ఉత్తమ నటి క్రిటిక్స్ కరీనా కపూర్ జానే జాన్. 7 ఉత్తమ చిత్రం క్రిటిక్స్ 12 ఫెయిల్. 8 ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ అట్లీ జవాన్. 9 ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు బాబీ డియోల్ యానిమల్. 10 హాస్య పాత్రలో ఉత్తమ నటి సన్యా మల్హోత్రా కథల్. 11 హాస్య పాత్రలో ఉత్తమ నటుడు ఆయుష్మాన్ ఖుర్రన్నా డ్రీమ్ గర్ల్ అర్ధరాత్రి 2:12 ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్ జంతువు. 13 ఉత్తమ సహాయ నటి డింపుల్ కపాడియా పఠాన్. 14 అత్యంత బహుముఖ నటి నయనతార. 15 మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ విక్రాంత్ మాస్సే 12 ఫెయిల్. 16 మోస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ అదా శర్మ ది కేరళ స్టోరీ. 17 ఉత్తమ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ జవాన్. 18 ఉత్తమ నేపథ్య గాయకుడు పురుషుడు వరుణ్ జైన్ మరియు సచిన్ జిగర్ తేరే వాస్తే. 19 ఉత్తమ నేపథ్య గాయని మహిళ శిల్పా రావు బేషరం రంగ్. 20 ఉత్తమ గీత రచయిత జావేద్ అఖ్తర్ నిక్లే ది కభీ హమ్ ఘర్ సే. 21 ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గుడ్ మార్నింగ్. 22 ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఓపెన్ హైమర్. 23
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ఘనవీనా శేఖర్ వర్సెస్ ఇబ్ 71. టెలివిజన్లో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు. టెలివిజన్ కోసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో నీల్ భట్ ఉత్తమ నటుడిగా, ఘుమ్ హై కిసికే ప్యార్ మే కోసం రూపాలి గంగూలీకి ఉత్తమ నటిగా, అనుపమ మరియు ఘుమ్ హై కిసికే ప్యార్ మే టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. వర్గం విజేత పని 1. టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటుడు నీల్ భట్, ఘుమ్ హై కిసికే ప్యార్ మేన్. 2. టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటి రూపాలి గంగూలీ, అనుపమ. 3. టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ ఘుమ్ హై కిసికే ప్యార్ మేన్. ఓటీటీ కోసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు. ఓటీటీ కోసం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో షాహిద్ కపూర్ మరియు సుస్మితా సేన్ వరుసగా ఫర్జీ మరియు ఆర్య 3 కోసం ఉత్తమ నటుడు మరియు నటిగా ఎంపికయ్యారు. ఫర్జీ కూడా ఉత్తమ వెబ్ సిరీస్ను గెలుచుకుంది. నైట్ మేనేజర్ మరియు స్కూప్ కోసం ఆదిత్య రాయ్ కపూర్ మరియు కరిష్మా తన్నా క్రిటిక్స్ విభాగంలో గౌరవించబడ్డారు మరియు ది రైల్వే మెన్ ఉత్తమ వెబ్ సిరీస్ క్రిటిక్స్ గా నిలిచారు. వర్గం విజేత పని 1. వెబ్ సిరీస్లో ఉత్తమ నటుడు షాహిద్ కపూర్, ఫర్జీ. 2. వెబ్ సిరీస్లో ఉత్తమ నటి సుస్మితా సేన్, ఆర్య 3. వెబ్ సిరీస్లో ఉత్తమ నటుడు క్రిటిక్స్ ఆదిత్య రాయ్ కపూర్, నైట్ మేనేజర్. 4. వెబ్ సిరీస్లో ఉత్తమ నటి క్రిటిక్స్ కరిష్మా తన్నా, స్కూప్. 5. ఉత్తమ వెబ్ సిరీస్ ఫర్జీ. 6. ఉత్తమ వెబ్ సిరీస్ క్రిటిక్స్ ది రైల్వే మెన్. ప్రత్యేక అవార్డులు. చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం మౌషుమి చటర్జీ. సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సహకారం కె.జె. యేసుదాస్. 17. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 టైటిల్ను చివరి రోజున ఆర్మీ గెలుచుకుంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 గుల్మార్గ్లో ముగిసింది. చివరి రోజు ఉత్కంఠభరితమైన పోటీ తర్వాత సైన్యం విజయం సాధించింది. ఆర్మీ టాప్ 3 మెడల్ టాలీ. సమాంతర స్లాలం ఈవెంట్లో ఆల్పైన్ స్కీయర్ బాబీ పాండే యొక్క బంగారు పతకం నిర్ణయాత్మకంగా నిరూపించబడింది. ఆర్మీని 10 బంగారు పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేర్చింది. ఈ స్వల్ప తేడాతో లడఖ్లో తొలి రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న కర్ణాటక 9 స్వర్ణం కంటే 1 స్వర్ణం, మహారాష్ట్ర 7 స్వర్ణం కంటే 3 ఆధిక్యంలో నిలిచింది. వ్యక్తిగత ప్రదర్శనలు మెరుస్తాయి. మహిళల సమాంతర స్లాలోంలో ఉత్తరాఖండ్కు చెందిన మెహక్ స్వర్ణం సాధించాడు. ఉత్తరాఖండ్ మొత్తం స్కీయింగ్ ఈవెంట్లలో 3 బంగారు పతకాలతో 5వ స్థానంలో నిలిచింది. ఆంచల్ ఠాకూర్ డబుల్ స్వర్ణ ప్రదర్శనతో హిమాచల్ ప్రదేశ్ 4 బంగారు పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా గుల్మార్గ్లో జరిగిన గేమ్లలో సైన్యం ఆధిపత్యం చెలాయించింది. లడఖ్ నుండి వారి ఐస్ హాకీ స్వర్ణానికి 9 బంగారు పతకాలు జోడించబడ్డాయి. ముఖ్యంగా స్నోబోర్డర్ కుల్విందర్ శర్మ మరియు నార్డిక్ స్కీయర్ పద్మా నంగియాల్ ఒక్కొక్కరు 2 వ్యక్తిగత బంగారు పతకాలను జట్టుకు అందించారు. కర్ణాటకకు చెందిన తేక్కడ భవానీ నంజుండా లడఖ్లో ఐస్ స్కేటింగ్ విజయంపై ఆధారపడినప్పటికీ గుల్మార్గ్లో చెప్పుకోదగిన హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించి వ్యక్తిగత స్టార్గా అవతరించింది. సాంకేతిక నైపుణ్యం మరియు ఒలింపియన్ ప్రమేయం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గేమ్ల సాంకేతిక అంశాలను విజయవంతంగా నిర్వహించింది. అదనంగా
శివ కేశవన్ మరియు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్తో సహా 6 ఒలింపియన్లు ఈవెంట్ నిర్వహణకు చురుకుగా సహకరించారు, వారి నైపుణ్యం మరియు అనుభవాన్ని అందించారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 అసాధారణమైన ప్రదర్శనలు మరియు అగ్రస్థానం కోసం ఆకర్షణీయమైన పోరాటాన్ని చూసింది. సైన్యం యొక్క విజయం, వ్యక్తిగత ప్రకాశం మరియు ఒలింపియన్ల ప్రమేయం శీతాకాలపు క్రీడా ఈవెంట్ యొక్క విజయవంతమైన ఎడిషన్ను సూచిస్తాయి. 18 గగనయాన్ మిషన్ మరియు ఇస్రో ప్రాజెక్టుల ప్రారంభోత్సవం. ప్రధాని మోదీ కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) ని సందర్శించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగనయాన్ కోసం ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 4 పైలట్ల వివరాలను వెల్లడించారు. వ్యోమగాములు గ్రూప్ కెప్టెన్ పి. బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ మరియు వింగ్ కమాండర్ ఎస్. శుక్లాలకు కూడా ప్రధాన మంత్రి వ్యోమగామి రెక్కలు ప్రదానం చేశారు. ప్రధాని మోదీ వెంట కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి మురళీధరన్, ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ ఉన్నారు. వ్యోమగామిని నియమించినవారు గ్రూప్ కెప్టెన్ పి. బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్. శుక్లా. గగనయాన్ మిషన్ గురించి. గగనయాన్ మిషన్ 2024 నుండి 2025 మధ్య ప్రయోగించబడిన మానవసహిత అంతరిక్ష పరిశోధనలో భారతదేశపు మార్గదర్శక వెంచర్ను సూచిస్తుంది. 3 రోజుల మిషన్ కోసం 400 కిలోమీటర్లు కక్ష్యలో 3 వ్యక్తుల సిబ్బందిని మోహరించడం దీని లక్ష్యం. ఇది భారతీయ సముద్ర జలాల్లో దిగడం ద్వారా భూమికి సురక్షితంగా తిరిగి రావడంతో ముగుస్తుంది. ఇస్రో మైలురాళ్లు మరియు పురోగతి. ఇస్రో దాని క్రీస్తు శకం 20 క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క మానవ రేటింగ్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇది గగనయాన్ మిషన్ల కోసం మానవ రేటెడ్ LVM-3 ప్రయోగ వాహనం యొక్క క్రయోజెనిక్ దశకు శక్తినిచ్చే కీలక భాగం. మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో ఫిబ్రవరి 13, 2024న చివరి రౌండ్ గ్రౌండ్ క్వాలిఫికేషన్ టెస్ట్లను పూర్తి చేయడం, మిషన్ కోసం భారతదేశం యొక్క సన్నాహాల్లో కీలకమైన పురోగతిని సూచిస్తుంది. స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం. ప్రధాని మోదీ కేరళ పర్యటన సందర్భంగా 3 కీలక అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (PIF) కూడా ఉంది. అదనంగా, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో కొత్త సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ మరియు స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ మరియు తిరువనంతపురంలోని VSSC వద్ద ట్రిసోనిక్ విండ్ టన్నెల్ ను ఆయన ప్రారంభించారు. సుమారు 1800 కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ ప్రాజెక్టులు అంతరిక్ష సామర్థ్యాలు మరియు మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తాయి. 19 గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో భారతదేశం 42వ స్థానం. US ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల తన ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) ఇండెక్స్ యొక్క 12వ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా IP ల్యాండ్స్కేప్ యొక్క సమగ్ర మూల్యాంకనాన్ని అందిస్తోంది. ఈ సంవత్సరం సూచిక 55 ఆర్థిక వ్యవస్థలకు ర్యాంక్ ఇచ్చింది. ఆవిష్కరణ మరియు సృజనాత్మక పరిశ్రమలను ప్రోత్సహించడంలో వారి IP ఫ్రేమ్వర్క్ల ప్రభావాన్ని అంచనా వేసింది. యునైటెడ్ స్టేట్స్ పరాకాష్ఠలో తన స్థానాన్ని నిలుపుకుంది.
యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్లు అనుసరించాయి. ఆర్థిక అభివృద్ధిలో బలమైన ఐపి వ్యవస్థల యొక్క కీలక పాత్రను హైలైట్ చేసింది. గ్లోబల్ ర్యాంకింగ్లో భారత్ స్థానం మొత్తం 38.64% స్కోర్తో 55 దేశాలు మూల్యాంకనం చేయగా భారత్ 42వ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణ మరియు ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి తన ఐపి ఫ్రేమ్వర్క్ను బలోపేతం చేయడంలో భారతదేశానికి కొనసాగుతున్న సవాళ్లు మరియు అవకాశాలను ఈ ప్లేస్మెంట్ నొక్కి చెబుతుంది. స్థిరమైన స్థానం ఉన్నప్పటికీ, విశ్లేషణలో భారతదేశాన్ని చేర్చడం ప్రపంచ ఐపి చర్చలో దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఐపి హక్కులలో గ్లోబల్ లీడర్లు 95.48% స్కోర్తో యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని అత్యంత ప్రభావవంతమైన ఐపి ఫ్రేమ్వర్క్లతో అగ్ర 10 ఆర్థిక వ్యవస్థలను ఇండెక్స్ గుర్తించింది. యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్లు ఐపి డొమైన్లో పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల ప్రాధాన్యతను ప్రదర్శించాయి. దేశాల యొక్క ఈ సోపానక్రమం బలమైన ఐపి రక్షణలు మరియు ఆర్థిక శ్రేయస్సు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఐపి హక్కుల కోసం టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు: 1. యునైటెడ్ స్టేట్స్ 95.48%. 2. యునైటెడ్ కింగ్డమ్ 94.12%. 3. ఫ్రాన్స్ 93.12%. 4. జర్మనీ 92.46%. 5. స్వీడన్ 92.12%. 6. జపాన్ 91.26%. 7. నెదర్లాండ్స్ 91.24%. 8. ఐర్లాండ్ 89.38%. 9. స్పెయిన్ 86.44%. 10. స్విట్జర్లాండ్ 85.98%. పోకడలు మరియు పరిశీలనలు: మొత్తం ఐపి స్కోర్లలో 20 ఆర్థిక వ్యవస్థల పురోగతితో సహా అనేక కీలక పోకడలను నివేదిక హైలైట్ చేసింది. ముఖ్యంగా, సౌదీ అరేబియా, బ్రెజిల్ మరియు నైజీరియా విధాన ఆధారిత ఆవిష్కరణలలో పెట్టుబడి పెట్టడానికి వారి సమిష్టి ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ టాప్ గెయినర్లుగా ఉద్భవించాయి. వివిధ దేశాలలో ఈ మెరుగుదల ప్రపంచ ఐపి విధానాలను బలోపేతం చేయడానికి సానుకూల ధోరణిని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఇండెక్స్ భారతదేశంతో సహా 27 ఆర్థిక వ్యవస్థలలో స్తబ్దతను వెల్లడించింది. ఇక్కడ గణనీయమైన పురోగతి లేదు. ఇంకా, ఈక్వెడార్ వంటి 8 దేశాలు ఐపి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా సరిపోని అమలు యంత్రాంగాల కారణంగా వారి ర్యాంకింగ్లలో క్షీణతను చవిచూశాయి. గ్లోబల్ ఐపి పాలసీకి చిక్కులు: ఐపి విధానంలో యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ నుండి నూతన నాయకత్వానికి పిలుపునిస్తూ, అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల మధ్య పురోగతిలో ఉన్న పీఠభూమిని సూచిక నుండి కనుగొన్న విషయాలు సూచిస్తున్నాయి. ఐపి ఫ్రేమ్వర్క్ యొక్క సమగ్రతను దెబ్బతీసే ఐపి మినహాయింపుల వంటి ప్రతికూల ఉత్పాదక చర్యలకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ, గ్లోబల్ ఐపి ప్రమాణాలకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలని బహుపాక్షిక సంస్థలకు నివేదిక సూచించింది.